కడప జిల్లా బద్వేల్లో కామ్రేడ్ పుచ్చులపల్లి సుందరయ్య 41వ వర్ధంతి సభ జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ మాట్లాడుతూ సుందరయ్య కులాన్ని వదిలి ప్రజల పక్షాన నిలిచారన్నారు. 13 ఏళ్లకే స్వాతంత్రోద్యమంలో పాల్గొని మొదటి పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల గొంతుకయ్యారని కొనియాడారు. అట్లాగే తెలంగాణలో భీమిలి నరసింహారెడ్డి ఉన్నాడు. అట్లాగే మధ్యాంధ్రలో బసవపున్నయ్య ఉన్నాడు. ఇట్లా బాగా చదువుకున్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సుందరయ్యకు ఒక టీమ్గా మారినారు. మారిన తర్వాత మద్రాసు, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించడానికి తగినంత క్యాడర్ దొరికింది. దొరికిన తర్వాత ఆయన కర్ణాటక, కేరళ, ఒరిస్సా ఇక్కడ అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం నిర్మించడానికి ఆయన కూరుకొని స్వాతంత్రోద్యమంలో కాంగ్రెస్ ప్లాట్ఫామ్ మీద పనిచేసేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ గమనించడం మొదలుపెట్టాడు. అట్లా గమనించిన వాళ్ళలో కేరళలో ఈఎంఎస్ నమూద్రిపాల్, ఏకే గోపాలన్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ సోషలిస్ట్ భావాలతో ప్రజలందరూ సమానం, అందరికీ అన్ని వనరులు అందాలా అనేటువంటి కోరుకునేవాళ్ళు. వాళ్ళని పట్టుకున్నాడు, వాళ్ళతో చర్చ జరిపాడు. వాళ్ళను కాంగ్రెస్ నుండి కమ్యూనిస్టు పార్టీ భావాల వైపు మళ్లించి కమ్యూనిస్ట్ ఉద్యమం కేరళలో నిర్మించడానికి సుందరయ్య బీజాలు వేశాడు. అట్లాగే కర్ణాటకలో కృష్ణన్ అనేటువంటి వ్యక్తిని పట్టుకున్నాడు. అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం కర్ణాటకలో నిర్మించడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఒరిస్సాలో, అట్లా దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సుందరయ్య కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాణానికి అలీ అజర్ ఖాన్ ఎలా అయితే పనిచేశాడో అంతకన్నా శక్తివంతంగా, సమర్థవంతంగా, నైపుణ్యంతో, ఎత్తుగడలతో, విధంతో